విద్యారంగానికి అయ్యే కేటాయింపులు కూడా చేయవలసిన అవసరము ఉంది. దానికి అందరం కూడా ప్రయత్నం చేయాలి. కలిసి మళ్ళా విడివిడిగా కాకుండా అందరం ఉమ్మడిగా ప్రయత్నం చేస్తామని ప్రొఫెసర్ చక్రధర్రావు గారు చేసిన ప్రతిపాదన కూడా నేను సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తున్నా. అందరం కలిసి ప్రయత్నాన్ని సీరియస్ గా ముందుకు తీసుకెళ్దాం. బాగా దిగజారిపోయి ఉండే ప్రభుత్వ విద్యా వ్యవస్థ, మనం విద్యారంగానికి కేటాయింపు అంటే ప్రభుత్వ విద్యా వ్యవస్థే, మళ్ళీ ప్రైవేట్ అని కాదు కదా దాని ఉద్దేశం. యూనివర్సిటీల్లో ఖాళీలు ఉన్నాయి, డిగ్రీ కాలేజీలు దాదాపు అదే పరిస్థితి, మౌలిక సదుపాయాలు లేవు, ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. కావలసినంత మంది సిబ్బంది లేకపోవటం, కావలసిన సదుపాయాలు లేకపోవటం అనేది సమస్య. ఇది స్కూళ్ళు స్థాయి నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు అన్ని స్థాయిల్లో కూడా ఈ లోపాలు మనకు కనబడుతున్నాయి. ఈ కనీసమైన వసతులు కల్పించిన చోట మనకు ప్రమాణాలలో మార్పులు ఉన్నాయి. ఇప్పుడు విద్యా కమిషన్ వాళ్ళు ఏం చేయొచ్చు అనే దాన్ని కాంక్రీట్ గా ఆరుట్లలో వాళ్ళు చేసి చూపిస్తున్నారు. ఆ స్కూలు పెట్టుబడి పెట్టి మౌలిక సదుపాయాలు కల్పించి ఆట స్థలాలు కూడా ఏర్పరిచి లైబ్రరీ కూడా నిర్మించి వాళ్ళు చేస్తున్నటువంటి చర్యల వల్ల అక్కడ ఉన్న విద్యార్థుల యొక్క స్థితి చాలా బాగుపడింది. అక్కడ ఏం చేయగలుగుతున్నామో అన్ని స్కూళ్ళల్లో అదే చేయగలిగితే ఇంకా విద్య పిల్లలకు మంచి విద్య అందుతుంది. పిల్లలు ఎంత బాగా చదువుకోగలిగితే భవిష్యత్తు అంత బాగుంటుంది. కాబట్టి ఆ భవిష్యత్తు కోసమని, మన భవిష్యత్తు కోసం ఈ పెట్టుబడి పెట్టడం చాలా అవసరము. ఆ పెట్టుబడిని పెంచాల్సిందిగా, పెట్టవలసిందిగా మనం ప్రభుత్వాన్ని అందరం కలిసి సమిష్టిగా కోరుదాం. ఇది ఈ అవసరము మన మధ్యలో ఉండిపోకూడదు, సమాజంలో చేరాలి. సమాజానికి కూడా ఇది చేరాల్సినటువంటి విషయం. ఇది ఆ సమాజానికి చేరవేయటంలో ప్రత్యేకమైన శ్రద్ధ మనం కనబర్చి సమాజానికి చేరవేయటానికి సమిష్టిగా కృషి చేస్తే అది ఉపయోగకరంగా ఉంటది. ఆ ప్రయత్నం చేయాలని, చేయటంలో మేము కూడా భాగమవుతామని హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలతో సెలవు.